వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలి కార్మికుడు మృతి. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం ఎస్ఈజెడ్ రాంబెల్లి పరిధిలో ఉన్న వసంత కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఒరిస్సాకు చెందిన 45 సంవత్సరాల ప్రదీప్ రౌత్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతుని కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం వారు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల ప్రాణాలను కాపాడాలని కోరారు. చితాపురం ఎస్సీజెడ్లో ఉన్నటువంటి వసంత కెమికల్స్లో ఈరోజు 8:30 ప్రాంతంలో రియాక్టర్ పేలి ఒరిస్సా చెందిన కార్మికుడు మృతి చెందడం జరిగింది. ఇటువంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నా సరే పరిశ్రమ యాజమాన్యాలు, లేబర్ అధికారులు, ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏదో ప్రమాదం జరిగినప్పుడు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికులకు పనిచేస్తున్న కార్మికులకి రక్షణ కల్పించే దాంట్లో యాజమాన్యాలు పూర్తిగా విఫలమయ్యాయి. నిన్నగా మొన్న జిల్లా కలెక్టర్ గారు, కొత్తగా వచ్చిన జిల్లా గారు భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి సమావేశం పెట్టి చెప్పినా సరే ఇటువంటి నిత్యం పునరావృతం జరుగుతున్నాయి. ఎస్సీజెడ్లో ఫార్మా కంపెనీల్లో నిత్యం ఏదో చోట ఎక్కడో దగ్గర కార్మికుల ప్రాణాలు నిరంతరం జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పునరావృతం జరగకుండా ఏదైతే ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు, సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి ప్రతి 6 నెలలకి. అందులో వచ్చిన లోపాలని బయట పెట్టాలి. ఇటువంటి ఘటనలు జరిగే గతంలో సాహిత్య ఫార్మా కానీ లేదా ఇతర పరిశ్రమలో జరిగాయి. అటువంటి పరిశ్రమలు జరిగినప్పుడు వాటిలో జరిగిన లోపాలని బయట తీసుకొచ్చి ఆ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఈరోజు కార్మికులకి సేఫ్టీ పరికరాలు, ఈరోజు రియాక్టర్ పేలి ఈ కార్మికుడు మృతి చెందాడంటే అక్కడ వీటిలో పనిచేసేటప్పుడు దానికి సంబంధించిన రక్షణ డాంగ్రీలు లాంటివి ఇవ్వాలి. కానీ రక్షణ పరికరాలు, సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి.